శంకరుడు ధనమయ్య ఎల్లమ్మ పేరు మీద కైలాసంలో ఒక పతావలి కట్టిండు. ఊరూరు పేరు అటువంటి ఉత్తరాలు రాసిండు. ఇటువంటి పద్మావతి సాధు సన్యాసి అక్షయలు భిక్షగలు అధ్యక్షులు పద్దేశులు ఎవరికి గెలిచిన ఎల్లమ్మ నుంచి పెళ్లి చేస్తామని ఊరూరు పేరు ఉత్తరాలు రాసిన అటువంటి పల్లె పల్లె పేరు పత్రికలు పంపించి ఎవరు గెలుస్తారు ఏ దేవుడికి వెళ్తారో ఏదో చూడవద్దే. ఆ చిలకరామన్న వెళ్ళిపోయినటువంటి పత్రికలు పంపించినప్పుడు అక్షయాలు భిక్షగాలు అధ్యక్షులు పద్దేశులు జోగులు సన్యాసులు ఎంతో మంది చేర వచ్చి అర్థం వెళ్తురైపోయి ఆ సైన్యం సమవేకమై కింద పడిపోతుందట. ఆ సమయాన్నటువంటి పాపకారి వాడు కార్తవీ రాత్రుడే అలనాడు నేను పోయి గెలిచి వస్తానని కైలాసం వచ్చి 7 వస్త్రాల స్తంభం ఎక్కబోతుంటే అమ్మవారి ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవరిని వేడుకుంటా ఉన్నదమ్మా. నాయనా శంకర శ్రీమన్నారాయణ మూర్తి ఎక్కడున్నావు ఆపదకాల పాండవనాల రక్షక. దేవతల బిడ్డనైంది రాచేతుల కాలు ఎట్ల మొక్కాలే కాపురం ఎట్లా వేయాలి. అలనాడు విష్ణునారాయణ మూర్తి కమల విష్ణు వరే పాపకారి కార్తీక భక్తులు అయినా ప్రాణ సేవ చేయమంటే నాకు శత్రువై పుట్టిందా ఎల్లనాడు గనక మీ అటువంటి ఒక్కవేళ ఈ శైవరి గెలుస్తావంటే ఎల్లమ్మని అర్థమార్థము నీ ప్రాణం నా చేతిలో ప్రబోధ కదలా ఒక్కనాడి కన్నా నేను గెలవని అన్నాడమ్మా. అలనాడు గనక నీవి అటువంటి శ్రీమన్నారాయణ మూర్తి విష్ణుదేవుడు ఎప్పుడు శంకు యొక్క చంద్రం వదిలిండో శంకు అటువంటి శంకు నాగం వచ్చింది చెవిలో పడ్డది. కార్తీకుడి బలమంతా తక్కువై 7 వదల స్తంభం ఎక్కువై కింద పడతా ఉన్నాడమ్మా. అరే కింద పడతా ఉన్నాడమ్మా రామ రామ. సక్కన కార్తీకుడి 7 వదల స్తంభం ఎక్కువై ఎల్లెక్కడ పడి పాయనే. ఎటువంటి కార్తీకుడి కింద పడ్డప్పుడు అందులేసి కిలకిలకిలి నన్ను చూసి ఎట్లా నవ్వుతున్న వెళ్ళమ్మ. నన్ను కాదని అమ్మవాడు నిన్ను లగ్గం వేసుకుంటున్న లగ్గాన్ని కొత్తనేమో లగ్గం ఎత్తబడుతున్నా. లగ్గం అయిపోయినాక నాగవల్లి కొత్తనేమో నాగవల్లి ఎత్తబడుతా. మరి లగ్గం నాగవల్లి అయిపోతే కంచానయ్యా మంచానయ్యా కలిసి కాపయ్యా భూమి మీద పడుతుంది నమ్మో. కార్తీకుడు వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. గెలుస్తాడో ఎవరు గెలుస్తారని వచ్చిన ప్రజలు దేవతలు రాజులు రాక్షసులు మునులు మునుగలు ఎదురు చూడేవాటరా. నేను మెడల మీద ఎల్లమ్మ ఎదురు చూడేవాటేనమ్మా. ఇలా శివుని బిడ్డ రేణుక ఎల్లమ్మ ఏదలకు పద్దవలిగా ఎవరు గెలవలేదని ఎంతమంది ఎన్ని మాటలు అంటారేమో అమ్మా. 7 వేడల్లరా అయ్యా యాదన మీద ఉండదమ్మా అడివిల్లా నా పక్క మీద ఉన్నవయ్యా ఓ దేవుడా. నాదేమి పుట్టకలాయే అమ్మలారా నాకు పుట్టంగా రాలేకపోయే పురిగంగ పెళ్లి ఊరుకుంటారమ్మా. అయ్యా నాదేమి పెళ్లి రాయే ఓ దేవుడా. నాదేమి పెళ్లి రాయే అమ్మలారా నేను 100 రోజుల ఊరలేదా ఓ దేవుడా. నేను 100 రోజులు అడగలేదా అమ్మలారా నా పుట్ట మీద ఉండవయ్యా ఓ దేవుడా. నాకు పుట్టినాడే పెళ్ళనమ్మా అమ్మలారా నాకు పుట్టిన బతుకురాయే ఓ దేవుడా. ఇంతమంది దేవతల్లా దేవతల్లా నా దేవుళ్ళ గెలవరాయే ఓ దేవుడా. రాజా
రాముకు నేను ఏమి పాపం చేసుకుంటే ఓ దేవుడు నేను ఎంతమంది భార్య పిల్లలతో వచ్చినాను అమ్మలోను నాకు ఎప్పుడన్నా కలిగినాడో ఓ గొడ్డు వేసే మంగళమ్మ మంగళమ్మ నా బడి కళ్ళ తీసుకెళ్ళేది ఓ మంగళి ఒక్క కళ్ళు పిల్లలకు అమ్మలారా మా ఒక్క రాత రాయడమ్మ మా దేవుడు ఎక్కడ ఉన్నాడు శంకరుడా నన్ను ఎందుకంటే పుట్టించినామో మా నాయనో నేను గుట్టలైన గుట్టలైన నేను ఉడితే నా గుట్టలైన నా నాయనో నీ గుళ్ళకు ప్రాణమైతే మా నాయనో నాకు గడ్డ గడ్డ చెక్కల చెట్టులై నేను ఉడితే నాకు చెట్టులై నేను వింటే నాకు గడ్డ 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 దొరుకునేమో నీ అడుగుడిగా మీద మంటుమయ్యో ఉత్తరాలు ఎత్తరాలు ఉత్తరాలు ఎత్తరాలు అడుగుడిక ఈ అడుగుడిగా ఉంటే వదలు అమ్మలారు అడుగులమైన పుడితే మేలన్నగా అమ్మవారి అంత కన్నీరు పెట్టుకుని పోయబట్టాను ఏ మందు వేసుకున్న ఏ ప్రాపం ఉన్నదో ఈ జన్మ నాకు ప్రాపం రప్పలేమో రేణికాయల్లమ్మ గంట కన్నీరు పెట్టుకుని పోతున్నాడు నాడు అటువంటి కాళంకాలం అడుగు లోపల దేవతలకు పాలించేది కామధేను అటువంటి నీళ్ళలో దిగబడ్డందుకు ఆ మునిగాది ఏర వచ్చి ఎప్పుడు ఆవు రక్షించిందో అటువంటి వెనకనే మునివలో ఇవాళ నా ప్రాణము రక్షించినందుకు నీకు పైసా ఖర్చు లేని పెళ్లి ఎక్కడ మునివలను తీసుకొని కైలాసం నేరవచ్చుంది మునివరెవరిది ఏ ఊరు ఏ పల్లెలో మరి జలగూరి పట్టణంలో మాత్రం గోత్రుడు మాత్రం ఆర్యాదేవి మేము 7 అన్నదమ్ములు నీలాముని పాలాముని గంగమాముని గౌతమాముని ఆచక్రమాముని భూచక్రమాముని జమదగ్ని మహర్షి నాకంటే చిన్న వాళ్ళ పెళ్ళేది నాకు పెళ్లి కాలేదు పిల్లనాడు వెనకనేవి తండ్రి 7 ప్రాపాలు తల మీద ఉన్నాయమ్మా ఆ తండ్రి 7 ప్రాపాలు నా తల మీద ఉన్నాయి ఆ ప్రాపం అటువంటివి మోసం చేసుకున్నామని వెళ్ళిపోతున్నానట నీ తండ్రి ఒక ప్రాపం చేసింది ఒక ప్రాపం అయ్యింది తల్లిదండ్రి ఏలేని పెళ్లిగా దేవతల బిడ్డను లేని కాయించి పెళ్లి ఎదురని చెప్పి మునివరని తీసుకొని కామదేండువా అలనాడు మునివరని చూడబోతే చాలని గడ్డ ముందు 3 నిమిషం ఒంటి నిండా బట్టలు చక్కలేవు ముట్ట గోచువాడు బూది పిల్లలోడు అదిగో సిక్కు జడలు పల్ల జడలు ఉన్నాయి జడలల్లో 9 పురులు గుళ్ళు పెట్టినాయి ఆ మునీషులు తీసుకొని కైలాసం వచ్చింది కైలాసం వచ్చింది ఆ కైలాసం కావచ్చు మునీశ్వర 7 ఉదరాల స్తంభం ఎక్కడంటే కొన్ని తలవగా నేను గట్టిగా ఊపిరి పట్టి గాలి పోతున్నా నా గాలి సహాయంతో స్తంభం ఎక్కువ ఉన్నది స్తంభం ఎక్కినాక గనగనగనటువంటి స్తంభానికి ఉన్న గంట కొడితే ఆ గంట యొక్క శబ్దం పోకముందుకు సప్తకోటి సముద్రాలంటే ఎక్కడ లేవు కింది పెదిగి ఏమో భూదేవి దాక్కున్నా మీది పెదిగేమో ఆకాశం వెళ్ళి దాక్కుతున్నా లాలకదీసి ధర్మం మీద అటువంటి ధరణి మీద పెట్టినప్పుడు నా గర్భం లోపలికి వెళ్ళిపోతే అరల పొట్టలు ఉంటాయి అవి 7 సముద్రాలకు లేవు మరి 70 ముళ్ళ పాకచెల్లంటే నా కడుపు నా పెద్ద పేరు తలగొట్టుకుంటే పాకచెల్లు అవుతుంది అప్పుడు పుట్టిన చెంగల్ చామంతి పువ్వు అంటే ఆవు దగ్గరలాగా పాలు ఎక్కుతుంటాయి ఆ చెక్కిళ్ళ పొంటి అటువంటి కనుక సన్న పుష్పాల పొంటి తెల్లటి పురుగు వస్తుంది ఆ పురుగి అప్పుడు పుట్టిన చెంగల్ చామంతి పువ్వు పచ్చపాటి కాలంటే ఎక్కడ ఉన్నా 2 పిల్లలకు
ఉంటాయి పులిపిల్లు ఆ పులిపిల్లే పంచకోటి లింగాలు గంధమంట పూచి దెబ్బ కొట్టున్నాలి ఇంతనే ఒకటి వేలు చేత బంగారు లెక్క కూడా చూసుకుంటే దెబ్బ కొట్టి ఎల్లమ్మ లెక్క కూడా పోతామాలి ఆ ప్రకారం కామదేవ విసార చేసినప్పుడే అదిగో మునివరుడు కన్ను స్తంభంగాడు ఇరవై అందరికి ఏకశరార్థి పెట్టి ఓరి హర మాదేవా అటువంటి చేతిలో ఉన్న 12 పుట్ల దండ వచ్చి ఉండగా లోపల పట్టది దేవతలు రాజులు నా చేతులతో కళ్ళ చూడబట్టిది ఎంతటి మీ రాజుడు ఏ ధైర్యవంతుడు ఏ రాజు ఏ దేవుడు గెలిచిన ప్రజలు చూసినట్ట అందవికారం ఉన్నాడు ఊటానడు గడ్డ ఉన్నది మీరడ మిసమున్నది సంకలంకుల చాతాల ప్రముఖులు ముతాలములు ఉన్నాయి అయినా పర్వాలేదు సాధు సన్యాసి యక్షగలు భిక్షగలు వర్దేశులు పంతేశులు ఎవరు గెలిచినా ఎల్లమ్మ నుంచి పెళ్లి చేస్తామన్నాము అన్నమాట దంపరాలు ఎల్లమ్మ ముందుకొచ్చిన ఎప్పుడు మన ఎత్తిరాదు మరి అలనాడు దేవతల కాలం నాడు మృగాలు అట్లా కళ్యాణం చేశాడు పోయి అటువంటి కళ్ళ కలియము లోపల కడపక్కడ బాటువంటి ఇంటింటి వేర్పుడు వెనక ఎల్లమ్మ పేరు మీద అమ్మ లగ్గమే జవతీరమ్మో రామరామ లగ్గమే జవతీరమ్మో రామరామ ఒత్తిగా